హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జెన్జీ ఛానల్. ఇవాళ మనం స్క్రంచ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను 25 ఇంచ్ లెంత్ 2.5 ఇంచ్ వెడల్పు క్లాత్ తీసుకున్నా. ఇలా రెండు చివర్లను మంచిగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టిన సైడ్ని వెనక్కి తిప్పి లోపలి క్లాత్ని ఫోల్డ్ చేసి బయట క్లాత్ని స్టిచ్ చేసేసుకోవాలి. కింద ఓపెనింగ్ నుండి క్లాత్ లాగుతూ మిగతా క్లాత్ని కూడా కుట్టేసుకోవాలి. మొత్తం క్లాత్ని స్టిచ్ చేయకుండా లాస్ట్లో 1 or 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి. ఈ గ్యాప్ ఎందుకో లాస్ట్కి చెప్తాను. మీకు ఏ సైజ్ క్రంచీ కావాలో అంత ఇలాస్టిక్ని ఇన్సర్ట్ చేసి ఎలాస్టిక్ చివర్లను సెక్యూర్ చేసుకోండి. నేనైతే సూదితో కుట్టుకున్నాను ఇలాస్టిక్ చివర్లను. మీరు కావాలంటే నాట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లీవ్ చేసిన గ్యాప్ నుండి లోపలి లూప్ని లాగేసుకుందాం. ఈ పార్ట్ భలే సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. ఆల్మోస్ట్ స్క్రంచీ రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనం వదిలేసిన గ్యాప్ని కవర్ చేసేసుకోవాలి. సో దీన్ని సూదితో కుట్టు కనిపించకుండా కుట్టేస్తున్నా. మీరు కావాలంటే డైరెక్ట్గా మెషిన్తోనే కుట్టేసుకోవచ్చు. ఇలా సూదితో 2 సైడ్స్ దారం కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలి. ఖతం, మన బ్యూటిఫుల్ స్క్రంచీ రెడీ. స్క్రంచీ ఇష్టపడే వారికి షేర్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.